ఎన్టీఆర్ జిల్లాలో మరో ఉద్దానం సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తుంది. ప్రభుత్వం పట్టించుకోక సరైన వైద్యం అందక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కొండూరు మండలంలోని తండాలో పరిస్థితి దారుణంగా ఉంది. కిడ్నీ వ్యాధితో ఇంతవరకు 500 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. మరి పేద ప్రజానీకాన్ని కాపాడేదెవరు? వారి కోసం ప్రభుత్వం చేయాల్సిందేంటి? ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలోని కొండూరు మండలం పేరు చెబితేనే ఉద్దానం గుర్తుకు వస్తుంది. మండలంలోని ప్రజలను కిడ్నీ వ్యాధి కబళిస్తోంది. ఆ వ్యాధి బారిన పడిన రోగులు ఒక్కొక్కరిగా మరణిస్తున్నారు. 2017 నుంచి దీనిపై అనేక రకాలుగా పోరాటాలు చేసినా శాశ్వత పరిష్కారానికి నోచుకోలేదు. ప్రతి తండాలో పురుషులు కిడ్నీ వ్యాధితో ప్రాణాలు వదులుతున్నారు. తండా ప్రజల ఆవేదనకు దృశ్య రూపమిచ్చే దిశగా ఏబిఎన్ కదిలింది. ప్రతి గడపకు వెళ్లి మరణాలపై ఆరా తీసింది. కారణాలను వెతికింది. సమస్యలను అడిగి తెలుసుకుంది. కొండూరు మండలం దీప్లానగర్ తండా దగ్గరికి వస్తే ఏ కుటుంబాన్ని కదిలిచ్చినా కన్నీటి గాదే కనిపిస్తుంది. ఏ కుటుంబం తలుపు తట్టినా ప్రతి ఇంట్లో ఒక మగవాళ్ళు చనిపోయి కనిపిస్తున్నారు. దీనికి కారణం కేవలం ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు కిడ్నీ సమస్యతో బాధపడుతూ కిడ్నీ వ్యాధితో 4-5 సంవత్సరాల పాటు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేసుకుంటూ డయాలసిస్కి కూడా డబ్బులు సరిపోక సరైన వైద్యం అందక అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో కూడా తెలియక అంతుపట్టక ప్రతి కుటుంబంలో ఒక భర్తని పోగొట్టుకుంటుంది. ప్రతి ఇల్లాలు ఇలా కన్నీటి పర్వంతం అవుతుంది. ఈ కుటుంబాలు ఇలా ఏడవడం మరి ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదో, ఈ కుటుంబాలన్నిటికీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో వేచి చూడండి. అక్కడ ప్రతి ఇంటిలోనూ ఒక మరణం, ఒక కన్నీటి గాథ. ఎవరిని కదిలించినా బోరున విలిపించి హృదయాన్ని కదిలించే ఆవేదన. వారి మరణాలు ఎన్నైనా కారణం ఒకటే, అదే ఉద్దానం టైపు కిడ్నీ వ్యాధి. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలో 22 గ్రామాలున్నాయి. అందులో 19 తండా ప్రాంతాలున్నాయి. జనమంతా అక్కడి నీరు తాగి కిడ్నీ వ్యాధితో మరణిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ సమస్య ప్రాంతాన్ని వెంటాడుతోంది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ ఆ ఊరి సమస్య మాత్రం మారలేదు. తండాలోని కొన్ని ఊళ్లలో మగవారు లేరంటే ఆశ్చర్యానికి గురికావాల్సి వస్తుంది. వాళ్ళు కిడ్నీ వ్యాధితో మరణిస్తున్నారు. ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు 7 నుంచి 10 సంవత్సరాలుగా డయాలసిస్ చేయించుకుని మృత్యువుతో పోరాడి మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లా వైద్య సేవాధికారుల బృందం బాధిత ప్రాంతాల్లో పర్యటించి సమస్యలపై అధ్యయనం చేసింది. నిజానికి బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకొచ్చారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. తండా ప్రాంతంలో స్త్రీ పురుషులన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. చెప్పులు అరిగేలా ఆసుపత్రుల చుట్టూ తిరిగి మందులు వేసుకుంటూ ప్రాణాలను కాపాడుకునేందుకు తపన పడుతున్నారు. ఏ పరిష్కారం మాకు చెప్పట్లా, ఏ అధికారులు వచ్చినా ఏం చేయట్లా. అట్లా ఉంది ఇంకా మా తండ పరిస్థితి. దేనికి వస్తుందో మాకు తెలియట్లా. కొంతమంది వాటర్ పాపలు అన్నారు, కొంతమంది ఇంకో పాపలు అన్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే అట్లా జరిగిపోతుంది. కాలం అయిపోయింది, ఇంకా తండ మొత్తం అయిపోయింది. వయసుతో పని లేదు, చాలా మంది చచ్చిపోయారు. అది పరిస్థితి. వస్తారు, ఎవరో ఒకరు పేపర్కి ఇస్తారు, వస్తారు, ఏదో ఒకటి చెప్పి పోతున్నారు. అంతే. పరిష్కారం ఒకటి దొరకలే ఇప్పటికి. దాదాగా 10 సంవత్సరాలు పడ్డారు. 10 సంవత్సరాలు పట్టి లేరు, అసలు మగవాళ్ళు లేరు ఇక్కడ. అంతా చచ్చిపోయారు. 30-40 సంవత్సరాల కుర్రోళ్ళే చచ్చిపోయారు. అందరు పెళ్లి చేసుకొని అందరూ ఆడవాళ్ళే ఉన్నారు ఇక్కడ. కోవిడ్ తర్వాత గత 2 ఏళ్లుగా స్క్రీనింగ్ పరీక్షలను నిలిపేశారు. అంతకుముందు ఏడాది కూడా కిడ్నీ పరీక్షలు పెద్దగా నిర్వహించలేదు. దీంతో బాధితుల సంఖ్య ఎంత పెరిగిందన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ వద్ద సరైన సమాచారం లేదు. తాత్కాలికంగా స్థానిక వైద్యుల సూచన మేరకు నొప్పి మాత్రలు, ఉపశమన మందులను వాడుతూ నెట్టుకొస్తున్నారు. కిడ్నీ వ్యాధులతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల కోసం 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ డబ్బులు ఆపేశారు. అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదంటూ బాధితులు వాపోతున్నారు.
డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు 10,000 పింఛను ఇస్తున్నారు. అలాగే కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడి వైద్యం చేయించుకుంటున్న వారికి 5,000 రూపాయల పింఛను ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మందులు కూడా కొనుక్కునేందుకు డబ్బులు లేక వ్యాధి తీవ్రమై డయాలసిస్ వరకు వెళ్తున్నారు. 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు మా నాన్నగారు. తర్వాత అలా డయాలసిస్ చేయించాలని చెప్పారు. డయాలసిస్కి తీసుకెళ్ళాం. డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్లోనే తీసుకెళ్ళాం. అక్కడ 7 డయాలసిస్ చేయించాం. ఆయన ఇంటికాడ డిశ్చార్జ్ చేసిన తర్వాత గురువారం మళ్ళీ పిలిచారు వాళ్ళు. వెళ్ళాక శనివారం 1వ తారీఖునే మా నాన్న చనిపోయారు. 42 సంవత్సరాలు ఉండిద్ది మేడం. మాకు ఏం ఆదాయం లేకుండా మా నాన్నకి అసలు మాకు ఏం లేదు. అయినా మా నాన్నకి ఎలాగో అయినా బతికించడానికి చూసాం కానీ మా నాన్న దక్కలేదు మేడం. మా నాన్న లేకుంటే మా ఇల్లు గడవదు మేడం. మా ఇంట్లో మా నాన్న దగ్గర వెళ్ళాలంటే మా ఇద్దరు అన్నయ్యలు వెళ్ళాలి. మా అమ్మ వెళ్తేనే వెళ్తాడు ఆయన హాస్పిటల్కి, లేకపోతే వెళ్ళడు. ఆయన లేకపోతే మాకు అసలు ఇల్లే గడవదు మేడం. ఆయన లేకపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇంట్లో. ఆయనకి మట్టి ఖర్చులు కూడా మాకు డబ్బులు లేదు. మరికొంతమంది బాధితులు డయాలసిస్ చేయించుకునేందుకు డబ్బులు లేక అలానే ఉండిపోతున్నారు. మరికొంతమంది వారుకున్న పొలాలు అమ్ముకుని మరీ డయాలసిస్ చేయించుకుంటున్నారు. కొందరు చదువుకున్న వారు సైతం కిడ్నీ వ్యాధి కారణంగా పనికి వెళ్లలేక ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ సరిపోక జీవోత్సవాల్లా బతుకుతున్నారు.